సరే ఇటు రోజా గారు చూసుకుంటే ఆమె పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి నమోదైంది. అంటే అంతకు ముందు ఆమె టూరిస్ట్ మినిస్టర్‌గా పనిచేసింది కాబట్టి టూరిజం మినిస్టర్‌గా అప్పుడు ఒకసారి విజిట్‌కి వెళ్ళినప్పుడు తన చెప్పుల్ని ఒక దళిత ఆఫీసర్‌కి ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు కేసు నమోదు చేశారు దళితులు. సో, మరి ఈ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అన్న అభిప్రాయం అయితే చాలా మందిలో ఉంది సార్. మరి మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ? కోర్టులో అది ఒక క్షణం కూడా నిలవదమ్మా. హ్మ్. కోర్టులో అంటే చెప్పులు మోయించలా. చెప్పులు తీసి అతనుగా తీసుకున్నాడు. ఈ అమ్మాయి వాళ్ళ అతనుగా కొంచెం సర్వీస్ ఓరియంటెడ్‌గా ఏదో మంత్రి గారిని చేశాడు. ఓకే. అది అప్పుడు కలగలేదు బాధ. ఆ 4 సంవత్సరాల తర్వాత బాధ అంటే నవ్వుతారు. హ్మ్. ఆల్రెడీ కోర్టు ఇలాంటి విషయాలు 2, 3 సార్లు ఇప్పుడొచ్చింది ఆ బాధ. ఇన్నాళ్ళు ఏం నిద్రపోయారని కూడా అడిగింది గతంలో ఒక కేసులో. హ్మ్. సో, ఇయన్నీ కోర్టులో ఊరికే వీళ్ళకేంటంటే కక్ష సాధింపులో ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల పరిపాలన చేయటం కన్నా, ప్రజలకి ఏదన్నా చేయటం కన్నా మనం గెలిపించారా, మనం ఇన్ని అబద్ధాలాడి వచ్చామే, దాన్ని ఏదైనా ఈ డై ప దాని నుంచి ప్రజల ఆగ్రహాల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటియన్నీ నెలకొకటి చేసుకొస్తా ఉంటారు. ఇప్పుడు ఓకే. రోజాని అరెస్ట్ అదొక చరిత్ర. ఈయన ఎళ్ళాడు ఇన్వెస్టిగేషన్ కలెక్టర్ ఆల్రెడీ సీజ్ చేసిన షిప్‌ని మళ్ళీ నేను సీజ్ చేస్తానంటే ఈయన ఒక బిల్డప్‌లు. హ్మ్. ఏమి ఇయన్నీ ప్రజలు మెచ్చుకునేవి, హర్షించేవి కాదు. ప్రజలు అసహించుకునే చర్యలు ఇయన్నీ. ఓకే. ఆ అమ్మాయి ఎప్పుడు అంటే అప్పుడు మరేమయ్యారు? అప్పుడు నిద్రపోయారా? ఆ! అంటే అప్పుడు విమర్శలు చేశారు. అప్పుడు కేసులు పెట్టారు. నిద్రపోయారా? అప్పుడు నిద్రపోయి అప్పటికి పెట్టలేదు కేసు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనసు గాయపడిందా? ఏమి అంటే అర్థం అవ్వట్లేదు జనాలకి. ఇది ప్రి ఎంకరేజ్ చేసి ఒక లిస్ట్ ఏసుకున్నారు. రెడ్ బుక్ లిస్టు. ఆ లిస్ట్‌లో ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆ ఓకే. టార్గెట్‌లో భాగం ఇది అంతే. అంతేగాని ఈ టార్గెట్‌లతోటి వాళ్ళు బతికేద్దాం, పరిపాలించేద్దాం, 5 ఏళ్ళు గడిపేద్దాం అనుకుంటే ఆళ్ళ కర్మ. ఓకే. ప్రజలు అసహించుకుంటున్నారు. ఆల్రెడీ ఈ 6 నెలల్లోనే చాలా అసహ్యత ఇది జనాలు తిడతన్నారు, బూతులు తిడుతున్నారు. హ్మ్. వీళ్ళేంటి హామీల సంగతేంటి? బడ్జెట్ ఇస్తే బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. ఏదో తూతూ మంత్రంగా 2000 కోట్లు కేటాయించాల్సొస్తే 500 కోట్లు కేటాయించటం. హ్మ్. తూతూ మంత్రంగా అన్నిటికి ఎక్కడ కేటాయింపులు సరిగ్గా లేవు. ఈ హామీలు డొల్లా అని తేలిపోతుంది. హ్మ్. ఈ ప్రజలు అసహించుకున్నారు. ప్రజలు అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. దాని నుంచి తప్పించుకోవటానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు అంతే. ప్రజలు డైవర్ట్ చేయడానికి, మీడియాని డైవర్ట్ చేయడానికి. అంటే వరుసగా ఇది మూడో కేసు సార్. అంతకుముందు 'ఆడుదాం ఆంధ్రలో' 100,00,00,000 స్కామ్ జరిగిందని కేసు పెట్టారు. మళ్ళీ టీటీడీలో అవకతవకలు జరిగాయని చెప్పేసి మళ్ళీ రోజా గారి పైనే మళ్ళీ ఇప్పుడు అట్రాసిటీ కేసు. ఇది మూడో కేసు నమోదైంది. అంటే ఈ సీరియస్‌గా మూడిట్లోనూ ఎక్కడా సరైన బలం లేదు. ఓకే. పెట్టాలని పెడుతున్నట్టే కానీ దేంట్లో బలం అందుకని లడ్డు విషయంలో పెట్టారు, నోరు మూసుకున్నారు. హ్మ్. అంతకుముందు పెట్టిన దాంట్లోనూ ఏమి దొరకలేదు. హ్మ్. అంటానికి ఆరోపణలు చేయడానికి ఏముందమ్మా? అపోజిషన్ ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలో వచ్చినాక మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు. హ్మ్. ఈ ఆరోపణలు చేయటం మొదలెడితే చంద్రబాబు మీద ఎన్ని ఆరోపణలు చేయాలి? పవన్ కళ్యాణ్ మీద ఎన్ని ఆరోపణలు చేయాలి? కదా! పవన్ కళ్యాణ్ మరి పాతాళానికి తొక్కుతా జగన్ అన్నాడు. జగన్ రెడ్డి అన్నాడు. హ్మ్. సో, రెడ్డి కమ్యూనిటీని అవమానించాడని కేసు పెట్టొచ్చుగా. పెట్టాలంటే హ్మ్. జగన్ రెడ్డి నిన్ను అధపాతాళానికి తొక్కుతా అన్నాడు. సో, రెడ్డి కమ్యూనిటీని తోలనాడాడు. ఏ వ ఏ కమ్యూనిటీని కూడా తోలగడకూడదు కదా! అదే కేసు తోలనాడాడని కేసు పెట్టొచ్చు. హ్మ్. సో, ఇయన్నీ పిచ్చి వేషాలు, పిచ్చి మార్గాలు, పరిపాలన దక్షత ఉన్న విషయాలు కావు. ప్రజల్ని మెప్పించే విషయాలు కాదు. ప్రజలు హర్షించే విషయాలు కాదు. హ్మ్. ఇదంతా చిల్లర రాజకీయం. ఇప్పుడు ఈ కూటమి చేస్తున్నదే చిల్లర రాజకీయం, చిరాకు రాజకీయం, చందాలపు రాజకీయం. ఓకే. మరోవైపు 'ఆర్‌జీవి' గారి పైన కూడా కేసు నమోదైంది. ఆయనదొక పెద్ద చర్చ జరుగుతుంది. అరెస్ట్ అని. పోలీసులేమో ఆయన అజ్ఞాతంలోకెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు స్టేట్‌మెంట్. ఆయనేమో మీడియాల చుట్టూ తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అదే ఒక కామెడీ సీక్వెన్స్. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా! హ్మ్. ఆయనేమో మీడియాలో ఇస్తున్నాడు. హ్మ్. వీళ్ళేమో దొరకలేదు, అజ్ఞాతంలో ఉన్నారు. అక్కడే వీళ్ళ డొల్లతనం తెలిసిపోవట్లే. హ్మ్. అది అక్కడ హి ఈజ్ ఫైటింగ్ టెక్నికల్లీ. ఓకే. ఇప్పుడు టెక్నికల్‌గా అసలు ఆ కేసుకి చట్టబద్ధత ఉందా? హ్మ్. అంటే ఈయన ఎవరినో విమర్శించాడు. వాళ్ళు బాధపడితే వాళ్ళు కేసెయ్యాలి. ఓకే. ఈయన ఎవరినో తిడితే వాళ్ళని తిట్టారని ఎవడో బాధపడ్డాడంట. వాడిని చూసి ఇంకొకడెవడో బాధపడ్డాడంట. ఇలా ముగ్గురు 3 చోట్ల బాధపడ్డారట 6 సంవత్సరాల తర్వాత. హ్మ్. ఆ బాధకు కేసు. అది చట్టంలో పరిధిలో ఉందా ఈ కేసు?
చట్ట పరిధిలో లేదు. ఇలా చేయటం మొదలెడితే ఈ ఇలాంటి కేసులు మొదలు పెడితే ఎవడైనా ఏదైనా చేయొచ్చు కదా. ఎవడి మీదైనా కేసు వేసేసి అరెస్ట్ చేయొచ్చు కదా. ఓకే. ఎవడు నన్ను నేను నిన్ను అన్నాను, నువ్వు బాధపడ్డావు అనుకో, నువ్వు నా మీద కేసు వేసే అధికారం ఉంది. నువ్వు బాధపడ్డావని ఆయన కూడా వేస్తే కేసు ఏమిటి అర్థం ఉందా? కేసు ఎవరు పెట్టారు ఒక పక్కకు పెడితే సార్, ఆయన అలా పెట్టడం, అలా ఫోర్జరీ చేసి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి ఆ విధంగా ఫోటోలు పెట్టడం, మార్ఫింగ్ చేయడం కరెక్ట్ అంటారా సార్? ఎందుకు వీళ్ళు పెట్టలేదా? ఇప్పుడు పొలిటికల్ సెటైర్లు అమ్మా. పొలిటికల్ సెటైర్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మమతా బెనర్జీ మీద పెట్టారు, మోడీ మీద పెట్టారు, స్టాలిన్ మీద పెట్టారు. ఈ పొలిటికల్ సెటైర్లని వాటి మీద కేసులు పెట్టాలనుకుంటే ఈ దేశంలో అందరి మీద కేసులు పెట్టచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ మోడీ మీద ఎన్నో రకాల కార్టూన్లు వేశారు. కాంగ్రెస్ వాళ్ళు మోడీ మీద కార్టూన్లు వేశారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద, ఎస్పీ మీద కార్టూన్లు వేశారు. మమతా బెనర్జీ పార్టీ కార్టూన్లు, ఇవన్నీ పొలిటికల్ సెటైర్లో యు ఆర్ ఇన్ ఎ పబ్లిక్. నువ్వు నీ ఇంట్లో కూర్చుంటే నేను ఎవడో మాట్లాడు. నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. వాటిని సేకరించే దమ్ము, ధైర్యంతో నువ్వు రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో నన్ను పొగడగాలి కానీ నన్ను ఎవరు విమర్శించకూడదు, నన్ను ఎవరు తిట్టకూడదు, తిడితే నేను కేసేస్తానంటే అది చెల్లుబాటు కాదు. అసలు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంటే ఇతను చేసి తప్పే అనుకుందాం కొంతసేపు, ఇతను రాసేది. మరి మిగతా వాళ్ళు చేసి అవి ఉప్పులో కదా, మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా. ఇప్పుడు వీళ్ళు తిట్టారు, వైఎస్ఆర్సీపీ మనుషులు తిట్టారు, బూతులు తీయారు, వాళ్ళు కేసు తప్పు, అది ఉప్పుని ఎవరు అంటలేదు. రాజకీయాల్లో బూతులు తయారని ఆడవాళ్ళన్నారు, కరెక్టే. చంద్రబాబు వైఫ్ని గురించి అసెంబ్లీలో మాట్లాడేది తప్పే, 100% తప్పే. మరి అదే అది తప్పు అని అందరూ అంగీకరించినప్పుడు, జగన్ నువ్వు మీ నాన్నకు పుట్టావా, మీ నాన్నకు పుట్టలేదు, మీ అమ్మకు పుట్టలేదు, నువ్వు నీ చెల్లెలు అని మేము అనను ఏంటో సెటైర్గా అనను. మీ భార్యకి ఎంతమందితో పరిచయం ఉందో ఈ మాట నేను మాట్లాడను అన్నది తప్పు కాదా? జగన్ మీ తాతగారు పుట్టింది, మీ తాత రాజారెడ్డి గారు పుట్టింది, వాళ్ళ నాన్నగారు రెండో పెళ్ళానికి పుట్టాడు. వాళ్ళకు ఆ రెండో పెళ్ళానికి పుడితేనే ఆయనకు పుట్టింది రాజారెడ్డి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, నువ్వు. సో మీది సజావు ఇది కాదు ఒకరు అని అన్నారు. ఈ తప్పు కాదా? అది తప్పు అన్నప్పుడు ఈ తప్పు కదా. మరి వాటి మీద కేసున్నప్పుడు ఈ తప్పు కదా. ఆడవాళ్ళని నిందిస్తారంటే మరి రోజే ఆడదు కదా. నీ బతుకు బయట నా దగ్గర బయట పెడతానని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు ఆనా వెంకట్రామరెడ్డి, తప్పు కాదా? బండారు సత్యనారాయణ ఆయన మాట్లాడాడు, తప్పు కాదా? డైమండ్ రాణి అన్నాడు పబ్లిక్ మీటింగ్లో ఒక ఆడదాన్ని, అవి తప్పు కాదా? ఇలా తప్పులు లెక్క చూస్తే అటు ఇటు ఉన్నాయి. చేస్తే మీరు సిన్సియర్ అయితే అందరి మీద కేసులు పెట్టండి. ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అందరి మీద కేసు పెట్టండి. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, రీతి పద్ధతి ఉంటే అందరి మీద పెట్టండి. అంతేగాని వాళ్ళంటే తప్పులు బూతులు, మీరంటే మంత్రాలు వేదాలు అన్నట్టు. మీరు మాట్లాడే తిట్లు, మీరు చెప్పిన మాటలన్నీ మంత్రాలు వేదాలు. ఇతరులు మాట్లాడితే మాత్రం బూతులు తప్పులు అంటే అది దాన్నే కక్ష సాధింపు చర్యలు అనేది, దాన్నే డైవర్షన్ పాలిటిక్స్ అనేది. ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా దృష్టి మళ్లించడానికి ఇలాంటివి తీసుకొచ్చి అసలు విషయం ఎక్కడయ్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి మాట్లాడరు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెడలు చాలా జుట్టు ఎగరేసి డూమ్ అని చెప్పి నా ప్రాణాలు అడ్డేస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఏడి వాళ్ళ, నేను ఉండగా అది 1 ఇంచు జరగనివ్వను అని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఎక్కడ ఇవాళ? ఆ 4 ఫర్నేసులు మూసేశారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, జీతాలు ఇవ్వటం లేదు, ఆటోమేటిక్ వాడు ధర్నా చేస్తున్నారు, కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఎక్కడ గొంతు విప్పరే? ఏమైపోయింది? ఇది మాట్లాడాలా? స్పెషల్ స్టేటస్
స్పెషల్ స్టేటస్ వస్తే ఈ రాష్ట్రం స్వర్గధామం అవుద్ది, అనేక ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అని చంద్రబాబు నీనోరే కదా పలికింది చంద్రబాబు. అది ఇవ్వలేదనే కదా 2018లో బీజేపీని వదిలేసి వచ్చేసావు. సరే ఆ రోజుల్లో 2014లో కానీ 2019లో కానీ బీజేపీ బలంగా ఉంది కనుక మనం అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు, మనం పోరాడే పరిస్థితి లేదు కూడా, మనం వాళ్ళు స్ట్రాంగ్గా ఒకళ్ళ సింగిల్ పార్టీ మెజారిటీలో ఉన్నారు కనుక ఏం మాట్లాడలేవు. మరి ఇవాళ అది కాదు కదా పరిస్థితి. ఇవాళ నీ మీద నితీష్ కుమార్ మీద కదా ఆధారపడుద్ది కేంద్రం. ఇవాళ నీకు అవకాశం కదా, నవ్ ఆర్ నెవర్. ఇవాళ కనుక స్పెషల్ స్టేటస్ మనం తీసుకురాలేకపోతే ఇంకెప్పటికీ కుదరదు. ఇలాంటి అవకాశం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక పట్టి పీడిస్తున్న అంశం ఈ